హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి పప్పాయి ఫ్రూట్ యొక్క బెనిఫిట్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే చలికాలంలో బాగా చలికి ఎక్కువగా మనం అల్లాడిపోతుంటాం కదండి. అటువంటప్పుడు మనం పప్పాయి అయితే తీసుకుంటే చాలా మంచిది. ఇది వచ్చేసి నిరోధక శక్తి కూడా పెంచుతుందండి. చిన్నపిల్లల్లో మోషన్ సరిగ్గా ప్రాబ్లం ఉంటే ఈ పప్పాయి పెడితే అయితే మాత్రం త్వరగా మోషన్ ప్రాబ్లం అయితే పోద్దండి. పప్పాయిలో పెప్పనే ఎంజైమ్ ఉంటుంది కదండి. దానివల్ల గ్యాస్ ప్రాబ్లం కానీ లేదంటే మలబద్ధకం కానీ అజీర్ణం లాంటివి ఉంటే వాటి నుండి ఉపశమనం వస్తుందండి. అదేవిధంగా ఈ విటమిన్స్ ఏ, ఈ, సి, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ ఇలాంటివన్నీ ఈ పప్పాయిలు అయితే ఉంటాయండి. మీ పిల్లలకైతే తప్పకుండా ఇవ్వండి, మర్చిపోకుండా. సో ఇంకోటి వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయండి. వ్యర్థ పదార్థాలు ఏమైనా పొట్టలో డస్ట్, పిల్లలు మట్లో ఆడుకుంటుంటారు కదండి. సో బయటికి వెళ్ళిపోతాయండి బాత్రూమ్ నుంచి అలా. కాబట్టి మీరు మంచిగా అయితే ఇవ్వండి పప్పాయ. సో ఇంకో విషయం వచ్చేసి జుట్టు రాలుతుంది అని చెప్పి కొంతమంది బాధపడుతుంటారు. జుట్టు రాలే వాళ్ళకు కూడా పప్పాయ అయితే బాగా యూజ్ అవుతుందండి. అదేవిధంగా ఈ చలికాలంలో చర్మం పొడిబారిపోతుంటుంది కదండి, వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. ఇంకో విషయం వచ్చేసి పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందండి. రక్తపోటు అంటే బీపీ ఉన్న వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది ఇది. ఇంకో విషయం ఏంటంటే ఈ ఇంట్లో ఉంటారు కదండి ముసలోళ్ళు, అలాగా కొంచెం బోన్స్ పెయిన్గా ఉన్నాయని అలా ప్రాబ్లం ఉండే వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం అయితే పోతుందండి. క్యాన్సర్ కూడా బాగా యూజ్ అవుతుందండి పప్పాయ అయితే. నేనైతే మా పిల్లలకి వారం వారం కంపల్సరీగా ఇస్తూనే ఉంటానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో. థ్యాంక్ యూ.